అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని దాడి కాదు తగలబెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ టైంలో, ఈ పీరియడ్లో ఎంతమంది ఇళ్లను ధ్వంసం చేశారు, ఎంతమంది ఇళ్ల మీద దాడి చేశారు, ఎంతమంది నాయకుల మీద దాడి చేశారు అని చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆ లిస్ట్ అంతా రోజా గారు తన ట్వీట్లో పోస్ట్ చేశారు. ఆ లిస్ట్ అంతా, ఈ లిస్టు నిజమే కదా అనిపించింది. ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటిపై దాడి తగలబెట్టారు, జోగి రమేష్ ఇంటిపై దాడి పెట్రోల్ బాంబులు వేశారు, వల్లభనేని వంశీపై ఇంటిపై దాడి, కొడాలి నాని ఇంటిపై దాడి, కోడిగుడ్లతో దాడి చేశారు, రాళ్ళేశారు, పేరు నాని ఇంటిపై దాడి చేశారు, అప్పుడైతే ఒక రణరంగమే రోడ్డు మీద, ముద్రగడ ఇంటిపై దాడి చేశారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి ఇంటిపై దాడి, అది దాడి కాదు విధ్వంసం చేశారు, కామిరెడ్డి నాని ఇంటిపై దాడి చేశారు, కామిరెడ్డి నాని ఎక్కడ నాయకుడు, ఇది ఒకటి గుర్తుకొస్తలేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేశారు, తాడిపత్రిలో నిత్యం అది దాడిలాగే ఉంటుంది అక్కడ, ఇప్పుడు అదే పరిస్థితి. ఆయన ఇంటిని రేపు కూల్చేయాలని చూస్తున్నారు కదా. అబ్బాయి చౌదరి ఇంటిపై దాడి, అబ్బాయి చౌదరి ఇంటిపై దాడి ఒకటే కాదు, ఆయన తోటలో పాపం తోటంతా కనుక కూలగొట్టేశారు కదా, ధ్వంసం చేసేశారు. భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై దాడి, 100 మందికి పైగా పోయారు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు వైసీపీ వాళ్ళు తిరగబడి పోలీసులు అక్కడికి వచ్చేసరికి అది కాసింత దాడి ప్రయత్నం లేండి. అది హిందూపురం వైసీపీ ఆఫీస్పై దాడి, దాడి కాదు విధ్వంసం చేశారు. దాడిశెట్టి రాజాపై దాడి చేశారు. బహుశా అప్పుడేమన్నా మొన్న మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అది ఒకటి గుర్తుకొస్తలేరు. ఉప్పాల హారిక, ఉప్పాల రాముపై దారుణం. ఆమె మహిళ కారులోనే ఉన్నారు, చాలా అమానుషంగా దాడి చేశారు. దేవినేని అవినాష్పై దాడికి యత్నించారు. చిత్తూరు రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారు. చిత్తూరు రెడ్డప్ప, మిథున్ రెడ్డి గారు పోయారని చెప్పేసరి అది రణరంగం, నిప్పు పెట్టారు కార్లకు. అసలు పట్టపగలి సినిమా చూసినట్లే ఉండే అప్పుడు. మిథున్ రెడ్డి గారు ఆయన ఇంటికి పోయినప్పుడు అసలు ఏం రచ్చ చేశారు అప్పుడు. మార్గాని భరత్ ఆఫీస్పై దాడి, విడుదల రజనీపై దాడికి యత్నం మొన్ననే జరిగింది. రోజాపై అంట ఆర్పీని పెట్టి బూతుల దాడి, ఆర్పీ అంటే ఆయన చేపల పులుసు ఆయన, ఓకే, ఆ బూతుల దాడి. నంబూరి శంకర్రావు ఆఫీస్పై దాడి, ఇది మరి ఏ కాంటెక్స్లో ఎప్పుడు జరిగింది అనేది గుర్తుకొస్తలేదు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి, ఓకే, పులివెందుల ఎన్నిక జెడ్పీటీసీ జరిగాయి కదా, అప్పుడు ఇది వేల్పుల రాము ప్రధాన టార్గెట్, వేల్పుల రామలింగంటే వేల్పుల రాముపై దాడి కాదు హత్యాయత్నం. చివరికి ఆయన చాలా రోజుల పాటు వేరే రాష్ట్రంలోకి వెళ్ళి చికిత్స తీసుకొని వచ్చినట్టున్నారు వేల్పుల రాము. అప్పుడే ఆయన రమేష్ యాదవ్ కూడా ఉన్నారు, ఇద్దరు ఒకే దగ్గర ఉంటే కలిసి దాడి చేశారు. అవును. ఇంకా సాక్షి ఆఫీసులపై దాడి నిజం, డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై దాడి, నిప్పు పెట్టారు, పత్రికలపై దాడి. చంద్రబాబు గారు ఇదేనా మీరు అంటున్న రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో అని చెప్పి రోజా గారు హ్యాష్ట్యాగ్ పెట్టి సేవ్ ఏపీ ఫ్రమ్ రెడ్ బుక్ రూలింగ్ అట్. నిజమే కదా, ఈ లిస్టులు అన్నీ చాలా ఒకటి రెండు అయితే గుర్తుకొస్తలేవు కానీ దాదాపు అన్నీ నిజమే కదా, అన్నీ ఒకే దగ్గర పోస్ట్ చేశారు ఆమె అంతే. ఇంకా అన్ని రాష్ట్ర స్థాయి నాయకులవే పెట్టారు, ఇంకా క్షేత్రస్థాయిలో చాలా దాడులు ఉన్నాయి.